గుడ్ ఈవినింగ్ విశాఖ వాజీ న్యూస్కి స్వాగతం. నా పేరు మీనా కుంతల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. విశాఖ రైల్వే డివిజన్ పైన కేంద్ర ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపిన రైల్వే డిఆర్ఎం, విశాఖ రైల్వే హాస్పిటల్లో ఓపీల సంఖ్య పెంచే విధంగా ఏర్పాట్లు చేయనున్నామంటూ వెల్లడించిన పౌల్ ప్రసాద్. డీఎస్పీ నోటిఫికేషన్లో పేరుతోని ఏసీపీ సర్కార్తోని మరోమారు నిరుద్యోగులను మోసం చేస్తోంది. టీడీపీ ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి ఆరోపణ. పదవులు పొందడానికే రాజకీయ పార్టీల నాయకులకు బీసీలపైన ప్రేమ, ధ్వజమెత్తిన బీసీ సంక్షేమం సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శంకర్రావు. ఇక డీటెయిల్స్ చూద్దాం. ఈస్ట్ కోస్ట్ రైల్వే జీఎం మనోజ్ శర్మ విశాఖలో పర్యటించనున్నారని వాల్తేరు రైల్వే డీఆర్ఎం సౌరవ్ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు దొండపర్తిలో డీఆర్ఎం కార్యాలయంలో విలేకరుల సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాల్టేరు డివిజన్ పరిధిలోని అమృత్ స్టేషన్లో అభివృద్ధిని జీఎం పరిశీలించారని వెల్లడించారు. విశాఖలోని రైల్వే ఆసుపత్రిలో ఓపీ సంఖ్య పెంచాలని, ఏర్పాట్లు చేయాలని ఆదేశించినట్లుగా తెలిపారు. టెక్నికల్ ట్రైనింగ్ సెంటర్ను సందర్శించి రైల్వే సేఫ్టీ కోచ్ ఆధునీకరణ, మౌలిక సదుపాయాలపైన సమీక్ష నిర్వహించాలని వెల్లడించారు. వాల్తేరు డివిజన్లో అన్ని అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, వాటిపైన చర్చిస్తామని అన్నారు. మొదటిసారిగా రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత అన్ని రాష్ట్రాల ప్రతినిధులతో కేంద్ర రైల్వే శాఖ మంత్రి వర్చువల్గా మాట్లాడారని తెలిపారు. ఈ నేపథ్యంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. announcements हैं जो भी बजट में मेजर announcements regarding projects, regarding sanctions, they will be announced by Honorable Minister of Railways Shri Ashwini Vaishnav through a press conference. He is holding multiple press conferences today which is state-wise. We have 3 states on our division. We cater to 3 states. We serve 3 states. That is Andhra Pradesh, where we have 10 districts we are serving. 5 districts we are serving. In Odisha we are serving 3 districts, and in Chhattisgarh we are serving 2 districts. We look forward to the press conference which will be addressed by our Honorable Minister of Railways, Shri Ashwini Vaishnav. And today we will all listen to our Honorable Minister who will be addressing us from New Delhi regarding what are the projects and sanctions which are relevant to us, to the people of Andhra Pradesh, to the people of Odisha, to the people of Chhattisgarh, and to Water Division in particular and East Coast Railway. General Manager Shri Manoj Sharma is on a 2-day inspection and performance review of Water Division. He came yesterday and he continued his inspection today also. Yesterday the focus was on the freight and the passenger performance, the safety performance of Water Division, as well as review of all the passenger amenity works on Water Division. He also reviewed the progress of Amrit stations and station development and emphasized that we should go full steam ahead with all the Amrit stations development. ఎన్నికల సమయంలో డీఎస్సీ పేరుతో నిరుద్యోగులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి ఆరోపించారు. మెగా డీఎస్సీ ఇస్తామని చెప్పి దగా చేసి మరలా మోసం చేసే రీతిలోని 6,100 ఉద్యోగాలు భర్తీ చేస్తామని మంత్రిమండలి నిర్ణయించిందని చెప్పడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నిస్తున్న ఎమ్మెల్సీ వేపాడతోని మా న్యూస్ కోఆర్డినేటర్ బాలకృష్ణ ఫేస్ టు ఫేస్. 2 నెలల్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో డిఎస్సీ పోస్టులు భర్తీ చేస్తామంటూ కూడాని
ఇటు రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం మాత్రం సంచలనంగా మారిందని చెప్పాలి. ఇది ప్రధానంగా చూసుకున్నట్టయితే నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లోని డిఎస్సికి సంబంధించి కూడాని పూర్తి స్థాయిలో కూడాని ఒక నిర్ణయానికి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. 6,000 పోస్టులు భర్తీ చేస్తున్నట్టుగా కూడాని ఇటు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే దీనిపైన పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా వెల్లువెత్తున్నాయి. అయితే దీనిపైన మాట్లాడేందుకు మనతో పట్టభద్రుల ఎమ్మెల్సీ వేపాటి చిరంజీవి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, 2 నెలలు ఎలక్షన్ సమీపిస్తున్న తరుణంలో ఇప్పుడు డిఎస్సి అంటూ అది కూడా కేవలం 6,000 పోస్టులు మాత్రమే తీస్తామంటూ కూడా చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది మోసం అండి. నిరుద్యోగుల్ని మోసం చేశారు, నిరుద్యోగుల్ని వంచారు, నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు చాలా ఆవేశభరితంగా 2018లో చంద్రబాబు నాయుడు గారు 7,900 పోస్టులతో నోటిఫికేషన్ ఇస్తే ఇది చాలా అన్యాయం, రాష్ట్రంలో 23,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, రేపు నేను వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకి బాగా పాఠాలు చెప్పాలంటే ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలి, నేను రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత 23,000 ఉపాధ్యాయుల పోస్టులు ఒకేసారి భర్తీ చేస్తామని చెప్పి చాలా ఆవేశపూరితంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రసంగాన్ని ఇచ్చారు. అది నిజమని నమ్మి నిరుద్యోగులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టారు. కానీ ఈ వైసీపీ ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల్లో నెల అదిగో డిఎస్సి ఇదిగో డిఎస్సి అని చెప్పి నిరుద్యోగులు మోసం చేసి ఎన్నికలకి 2 నెలలు ముందుందనగా ఇప్పుడు నిన్న క్యాబినెట్లో 6,100 పోస్టులు భర్తీ చేస్తామని చెప్తున్నారు. మా ప్రశ్న ఏంటంటే 2018లోనే 23,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉంటే మరి ఈ 5 సంవత్సరాలు ఖాళీగా ఏర్పడిన పోస్టులతో పాటు కనీసం 40,000 ఉద్యోగాలు ఖాళీగా ఉండాలి కదా. పోనీ 40,000 లేదు, మీ నోటితో చెప్పినట్టు 23,000 ఉద్యోగాలే ఖాళీగా ఉన్నాయనుకుందాం. మరి 23,000 ఉద్యోగాలకి ఎందుకు నోటిఫికేషన్ ఇవ్వలేదు? మీరు 6,000కే ఇవ్వడం ఏంటి? మిగతా 17,000 పోస్టులు ఏమైనట్టు? రెండవది, ఉపాధ్యాయ పోస్టు రేపు ఉద్యోగం వచ్చిన తర్వాత పూర్తి జీతం ఇచ్చేయాలి వాళ్ళకి. మీరు అప్రెంటిస్షిప్ విధానం ప్రవేశపెడతామని చెప్పి 2 సంవత్సరాలు గౌరవ వేతనం ఇస్తామని చెప్పడం ఏంటి? అంటే ఇది ప్రజలు దోపిడీ చేయడం కాదా? ఉద్యోగస్తుల శ్రమను దోపిడీ చేసుకోవడం కాదా? ఎక్కడున్నాం మనం? స్వర్ణయుగం నుంచి మరలా రాతి యుగానికి పయనిస్తున్నామా? మళ్ళీ అనాగరిక జీవితానికి వెళ్ళిపోతున్నామా? మళ్ళీ వెనుకబాటు గల ఆర్థిక వ్యవస్థకు వెళ్ళిపోతున్నామా? దీన్ని బట్టి రాష్ట్ర ప్రజలందరికీ ఒకటి అర్థమవుతుంది. 1, నిరుద్యోగుల పట్ల మీకు చిత్తశుద్ధి లేదు. 2, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బాగాలేదు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఉంది కాబట్టే మీరు గౌరవ వేతనం ఇస్తామని చెప్తున్నారు. ఈ విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది మాకు. మెగా డిఎస్సి కోసం ఎంతోమంది నిరుద్యోగులు వేచి చూస్తూ ఉన్నారు. ఇప్పటికీ కూడా మెగా డిఎస్సి వస్తుంది, మ్యాక్సిమం అంటే ఒక 20% 15% అయినా సరే ఉద్యోగ అవకాశాలు కొంతమంది డిఎస్సి చేసిన వాళ్ళు కలుగుతుంది, బీఈడి డిఈడి చేసిన వాళ్ళు వస్తుంది అని కూడా ఆలోచించారు. అయితే ప్రభుత్వం పూర్తిగా వంచన చేసిందని మీరు చెప్తున్నారు. అసలు ఇప్పటివరకు ఎన్ని పోస్టులు ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్నాయి? దీని ద్వారా ఏమైనా సరే ఈ అంటే ఈ నిరుద్యోగులకి ఏమైనా వాళ్ళకి మేలు చేకూరే అవకాశం ఉందా? పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 50,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని పార్లమెంట్లో పేర్కొన్నారు కేంద్రంలో. ఇక్కడ 50,000 ఉద్యోగాలు అంటే అర్థం ప్రభుత్వ పాఠశాలలు, జిల్లా పరిషత్ పాఠశాలలు, మండల పరిషత్ పాఠశాలలు, మున్సిపాలిటీలు, గురుకుల పాఠశాలలు, మోడల్ స్కూల్స్, సాంఘిక సంక్షేమ పాఠశాలలు, బీసీ వెల్ఫేరు, అన్ని రకాల పాఠశాలలు కలిపి 50,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉంటాయని చెప్పి కేంద్రంలో పార్లమెంట్లో పేర్కొంది. అది పార్లమెంటు ఇష్యూ, పక్కన పెడదాం. అసలు మన రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టులే లేవు, ఖాళీగా లేవు అని చెప్పి విద్యాశాఖ మంత్రి గారు అన్నారు. వెంటనే ప్రతిపక్ష నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఏం చేశారంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మరియు కౌన్సిల్లో మేము ప్రశ్న ఇస్తాం, ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి చెప్పండి. దానికి విద్యాశాఖ మంత్రి గారు 18,000 పైచిలుకు పోస్టులు ఖాళీగా ఉన్నాయి అని చెప్పారు. అయితే మాకు అవసరమైన పోస్టులు 8,000, మిగతా 10,000 పోస్టులు మేము భర్తీ చెయ్యం, 8,000 భర్తీ చేస్తామని విద్యాశాఖ మంత్రి స్టేట్మెంట్ ఇచ్చారు. ఎప్పుడు ఇది? మొన్న 2023 సెప్టెంబర్లో. అంటే ఇప్పుడు మీరు ఏదైతే చెప్పిన 18,000 పోస్టులు కూడా మొత్తం అన్ని అంటే మోడల్ స్కూల్స్, ఇటు సాంఘిక సంక్షేమం, అదే గురుకుల పాఠశాల అన్నింటిలో కలిపే లేదా? ఈ 18,000 పోస్టులు మనకి ఏదైతే విద్యాశాఖ మంత్రి గారు సమాధానం చెప్పారో పాఠశాల విద్యాశాఖకు సంబంధించింది ఇది. పాఠశాల విద్యాశాఖ అంటే గవర్నమెంట్ స్కూల్స్ ఒకటి, జిల్లా పరిషత్ పాఠశాల ఒకటి, ఈ రెండింటి మాత్రమే. గిరిజన పాఠశాలలు కానీ, ట్రైబల్ వెల్ఫేర్ కానీ, సోషల్ వెల్ఫేర్ కానీ, మోడల్ స్కూల్స్ కానీ కాక ఓన్లీ పాఠశాల విద్యాశాఖలోనే 18,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. ఈరోజు ఏం చెప్తున్నారు? అన్ని రకాల పోస్టులు కలిపి
6,100 పోస్టులు తెస్తామంటున్నారు. ఇదే వైసీపీ ప్రభుత్వం టెట్ పెడితే 5 లక్షల మంది విద్యార్థులు టెట్ క్వాలిఫై అయ్యారు. 5 లక్షల మంది విద్యార్థులు టెట్ క్వాలిఫై అయ్యారు. టెట్ పెట్టిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో ఇంకో 2 లక్షల మంది బయటకు వచ్చారు. అంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 7 లక్షల మంది విద్యార్థులు ఉపాధ్యాయ పోస్టుల కొరకు ఎదురు చూస్తూ ఉంటే వారి ఆశలపై నీరు చల్లి కేవలం 6,100 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తామని చెప్పడం దారుణం. అప్రెంటిస్షిప్ ఇస్తానందరూ ఇంకా దారుణం. రగిలిపోతున్నారు నిరుద్యోగులు. రేపు ఎన్నికల్లో ఎలాగైనా సరే ఈ ప్రభుత్వాన్ని దించాలని కోపంతో ఎదురు చూస్తారు. సార్ అంటే ఈ తరుణంలో అంటే ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి 7 లక్షల మంది ఉద్యోగులు ఖాళీగా ఉన్నారంటున్నారు. ఇప్పుడు కేవలం 6,000 పోస్టులు తీసారు. మరి ఈ నిరుద్యోగులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే 5 సంవత్సరాల నుంచి మెగా డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నారు. గత ఎన్నికల ప్రచారంలో కూడా జగన్మోహన్ రెడ్డి తాను వచ్చిన వెంటనే మెగా డిఎస్సి కూడా భర్తీ చేస్తానంటూ చెప్పడం జరిగింది. దీన్ని ఏ విధంగా చూడాలి? జగన్మోహన్ రెడ్డి గారే ఓ మాట అన్నారండి. ఏంటంటే ఏ రాజకీయ పార్టీ అయినా సరే మేనిఫెస్టోలో ఇచ్చిన మాట కానీ లేకపోతే ప్రసంగాల్లో ఇచ్చిన మాట కానీ నిలబెట్టుకోవాలి. అలా నిలబెట్టుకోకపోతే రాజీనామా చేసి వెళ్ళిపోవాలి. అలాంటి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించే స్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రావాలి అని నేను కాదు చెప్పింది. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఇప్పుడు నిరుద్యోగులు రాష్ట్ర ప్రజలు అదే ప్రశ్న వేస్తున్నారు. మరి మీరే చెప్పారు కదా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు 23,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని. మరి ఎందుకు భర్తీ చేయలేదు? మరి మీరు రాజీనామా చేసి వెళ్ళిపోవాలి కదా, మిమ్మల్ని ఇంటికి పంపించే స్థితి మాకు రావాలి కదా అని ప్రజలు తమలో తాము చర్చించుకుంటున్నారు. అంటే సార్ నేనన్నది ఇప్పుడు ఎవరైతే ఈ నిరుద్యోగులు ఉన్నారో అంటే మీరు పట్టభద్రుల్లో ఎమ్మెల్సీగా ఉన్నారు కాబట్టి నిరుద్యోగులు ఎవరైతే 7 లక్షల మంది ఇప్పుడు మీరు ఉన్నారని చెప్తున్నారు. టెట్లో వీళ్ళందరూ కూడా క్వాలిఫికేషన్ అయిన వీళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చే అవకాశం ఉంది కదా. వాళ్ళ తరఫున మీరేమైనా పోరాటం చేసి ప్రతిపక్షంగా మీరేమైనా పోరాటం చేసే అవకాశం? ఇప్పుడు దురదృష్టం ఏంటంటే ఉద్యోగులు అనుకోండి వాళ్ళకి సంఘాలు ఉంటాయి. పాపం నిరుద్యోగులకి ఏ సంఘాలు ఉండవు. దే ఆర్ అనార్గనైజ్డ్. వాళ్ళు అసంఘటితంగా ఉంటారు. వ్యవస్థీకృతం కాలేదు. వాళ్ళు రోడ్డు మీదకి రావడానికి కూడా అవకాశం లేదు. పైగా ఈ ప్రభుత్వ టైంలో ప్రజాస్వామ్యం పూర్తిగా చనిపోయింది. ఎవరైనా రోడ్డు మీదకి వస్తే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. స్టూడెంట్లు భయపడతారు. తమ మీద ఎఫ్ఐఆర్గా నమోదైతే ఎక్కడైనా మేము ఉద్యోగం రాయడానికి అర్హత కోల్పోతామేమో. వాళ్ళు బయటకు వచ్చి పోరాటం అయితే చెయ్యరు. కానీ ఖచ్చితంగా ఒక సామెత ఉంటుంది మనకి, ప్రశ్నించే ధైర్యం లేనప్పుడు, పోరాడే శక్తి లేనప్పుడు చాటుగానైనా ఓటుతో శిక్షించు అంటారు. వీళ్ళందరూ తమ విలువైన ఓటును ఉపయోగించి రేపు శిక్షించడానికి సిద్ధంగా ఉన్నారు తప్ప రోడ్డుకి రారు. పోనీ 6,100 పోస్టులని ఇస్తున్నాడు కదా, ఎక్కడో చిన్న ఆశ అందులో నాకు ఉద్యోగం కొట్టాలని. కాబట్టి వాళ్ళు డైరెక్ట్గా రోడ్డు మీదకి అయితే రారు. కానీ 100కు 100% ఫిక్స్ అయిపోయారు. వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ ప్రభుత్వాన్ని దించాలని ఫిక్స్ అయిపోయి ఉన్నారు నిరుద్యోగులందరూ. నిరుద్యోగులే రేపు మా తెలుగుదేశం పార్టీకి స్టార్ క్యాంపైనర్లుగా మారుతారని నేను మీకు చెప్తున్నాను. అది ఏదైతే నిన్న ప్రభుత్వము ప్రకటించినటువంటి డిఎస్సి ఏదైతే ఉందో దీనిపైన పూర్తిగా కూడా అవకతవకలుగా ఉంది. ఎందుకంటే 23,000 పోస్టులు భర్తీ చేస్తామంటూ చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం 6,000 పోస్టులకు మాత్రమే డిఎస్సి ఇవ్వడం, అది కూడా అప్రెంటిస్ పద్ధతిలో వాళ్ళకి అంటే నిరుద్యోగ భృతి కింద ఇవ్వడం ఎంతవరకు కరెక్టు? దీన్ని మాత్రం పూర్తిగా కూడా టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వేపాటి చిరంజీవి గారు తప్పుపడుతున్నారు. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ ఎవరైతే 7 లక్షల పైచీలకు నిరుద్యోగులు ఉన్నారో ఈ బీఈడీకి సంబంధించి డిఎస్సి టెట్లో క్వాలిఫికేషన్ అయినటువంటి విద్యార్థులు వీళ్ళందరూ కూడా రేపొద్దున్న జగన్మోహన్ రెడ్డి సర్కార్ని గద్దె దించేందుకు వీళ్ళందరూ స్టార్ క్యాంపైనర్లుగా ఉపయోగపడతారంటూ కూడా స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ నారాయణతో బాలకృష్ణ, వాజీ న్యూస్, వైజాగ్. వైసీపీ ప్రభుత్వం టూరిజం ముసుగులోని దోపిడీకి శ్రీకారం చుట్టింది అంటూ జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. గురువారం ఉదయం స్థానిక పబ్లిక్ లైబ్రరీలోని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా టూరిజం హబ్ ఏర్పాటు చేసి తీర్చిదిద్దుతామని జగన్ మాట ఇచ్చి మడమ తిప్పారని విమర్శించారు. 1,000 కోట్ల రూపాయల ఆస్తిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. టూరిజం మంత్రి రోజా, ఎండీ అందరూ అవినీతిలో మునిగిపోయారని అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఆధ్యాత్మిక కొండలను అసాంఘిక ప్రదేశంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తాడిపూడి రిజర్వాయర్ కూడా కలుషితం చేస్తున్నారని, దీనిపైన జీవీఎంసీ కౌన్సిల్ మీట్లోని మేయర్ ఎందుకు ప్రస్తావించలేదో చెప్పాలని అన్నారు. నాగమేఘాల మీద ఎందుకు ఇంత స్టార్ట్ చేస్తారు?
రాష్ట్రంలోనే టూరిజం హబ్గా ప్రపంచ దేశాల్లో కల్లా భారతదేశంలోనే మొట్టమొదటి స్థానంలో విశాఖ నగరాన్ని టూరిజం తలమానికంగా తీర్చిదిద్దుతామని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆనాడు గద్దె ఎక్కిన వెంటనే టూరిజం అన్నది విశాఖ చూసి ప్రపంచవ్యాప్తంగా కూడా అభివృద్ధి చేసే విధంగా చేస్తానని చెప్పారు ఆయన. సాక్షాత్తు జనసేన పార్టీ ఏదైతే టూరిజం పేరుతో 27 హోటల్స్ రిసార్ట్స్ రాష్ట్ర వ్యాప్తంగా షార్ట్ టెండర్ నోటీస్తో కేవలం 3 రోజుల్లో వైసీపీ అన్యాయాలకి కట్టబెట్టడానికి ఆగమేఘాల మీద టెండర్లు పిలిచారు. సుమారు 1000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి టూరిజం ఆస్తుల్ని కేవలం 20 కోట్ల రూపాయల ఆదాయం కోసం ప్రైవేట్ వ్యక్తులు కట్టబెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పి జనసేన పార్టీ ఇదే వేదికగా రాష్ట్ర ప్రజలకి, రాష్ట్ర ప్రభుత్వానికి, అధికారులకి పెద్ద ఎత్తున వెంటనే రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేసిన సంగతి మీ అందరికీ కూడా తెలుసు. దాని ఆధారంగా టూరిజం బోర్డు మీటింగ్ ఏదైతే మొన్న 29వ తారీఖున జరిగిందో, 29వ తారీఖున జరిగిన టూరిజం బోర్డు మీటింగ్లో బోర్డు మీటింగ్ సభ్యులు, చైర్మన్ ఈ యొక్క 27 హోటల్ని ప్రైవేటీకరణ చేయడానికి రద్దు చేయాలని చెప్పి బోర్డు తీర్మానం చేసినప్పటికీ కూడా చేశారా? గౌరవ మేయర్ గారు ఏమైనా ఇన్యాంటిసిపేషన్ ఇచ్చారా? టీడీపీ నాయకుడు ఎం శ్రీ భరత్ ఆధ్వర్యంలో తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణ నేతృత్వంలో గీతం హాస్పిటల్ సౌజన్యంతో జాలెట్పేటలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. అన్ని వయసుల వారికి ఉచితంగా పరీక్షలు చేసి వారికి ఉన్న సమస్యలను బట్టి తగు మందులు కూడా అందించారు. వార్డు కార్పొరేటర్ నోలు నూకరత్నం ప్రజలందరినీ ఈ మెగా వైద్య శిబిరంలోని సేవలు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. సుమారుగా 500 మంది ఈ వైద్య శిబిరంలో పాల్గొని సేవల్ని సద్వినియోగం చేసుకున్నారు. ప్రజలకు మేలు చేసే ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరగాలని వార్డు ప్రజలు ఆకాంక్షించారు. కథ కార్యక్రమంలోని తెడ్డిరాజు, బాపిరాజు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో డిఎస్సీ పేరుతో నిరుద్యోగులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి గురువారం టీడీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలోని ఆయన ఈ సందర్భంగా పాల్గొని మాట్లాడారు. ఎన్నికలు వస్తున్న సమయంలో డిఎస్సీ అని చెప్పి జగన్ అంటున్నారని ఎద్దేవా చేశారు. మెగా డిఎస్సీ ఇస్తామని చెప్పి దగా చేసి మరలా మోసం చేసే రీతిలో 6100 ఉద్యోగాలు భర్తీ చేస్తామని మంత్రి మండలి నిర్ణయించిందని చెప్పడం ఎంతవరకు న్యాయమని ఆయన ప్రశ్నించారు. 2019 ఎన్నికలకు వెళ్లే ముందు రాష్ట్రంలోని 2,30,000 ఉద్యోగాలు, ఉపాధ్యాయుల పోస్టులు 23,000కు పైగా ఖాళీగా ఉన్నాయని చెప్పారు. కేవలం 6,100 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చారని, మిగతా ఉపాధ్యాయుల ఉద్యోగాలు ఏమయ్యాయని నిలదీశారు. 117 జీవో తీసుకురావడం పట్ల తెలుగు మీడియం పాఠశాల పూర్తిగా రద్దు చేశారని అన్నారు. ఖాళీగా ఉన్నాయి. నేను రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2,30,000 ఉద్యోగాలు మరియు టీచర్ పోస్టులు 23,000 ఉద్యోగాలు కూడా నేను భర్తీ చేస్తాను. పేద పిల్లలు ఎక్కువగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటారు. ఈ పేద పిల్లలకి మంచి విద్యను అందించాలంటే ఉపాధ్యాయ పోస్టులన్నీ కూడా భర్తీ చేయాలి. మన ప్రభుత్వం రాగానే ఈ ఖాళీగా ఉన్న 23,000 ఉద్యోగాలు కూడా మేము భర్తీ చేస్తాము. ప్రతి పిల్లవాడికి కూడా నేను ఇది చెప్తున్నాను. ఏ రాజకీయ పార్టీ అయినా సరే మాటిచ్చి నిలుపుకోవాలి. ఒకవేళ నిలుపుకోలేకపోతే, ఇచ్చిన మాట ఏ పార్టీ అయినా సరే నిలుపుకోలేకపోతే రాజీనామా చేసి వెళ్ళిపోవాలి.
వాళ్ళని ఇంటి దారి పట్టించే పరిస్థితిని తీసుకురావాలి అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు పేర్కొన్నారు. ఈరోజు రాష్ట్రంలో నిరుద్యోగ యువత అంతా ఏమని ప్రశ్నిస్తుందంటే 23,000 ఉద్యోగాలు ఖాళీగా ఉపాధ్యాయ పోస్టులు ఉన్నాయని చెప్పారు. 5 సంవత్సరాల నుంచి ప్రతి నెల కూడా అదిగో డిఎస్సి ఇదిగో డిఎస్సి అని చెప్పారు. మెగా డిఎస్సి వస్తుంది అని చెప్పారు. బట్ నిన్న మంత్రిమండలి సమావేశంలో కేవలం బిఈడి పూర్తి చేసిన వాళ్ళే అర్హులు అని చెప్పింది. అంటే హై స్కూల్లో పాఠం చెప్పాలంటే బిఈడి క్వాలిఫికేషన్ ఉండాలి, ప్రాథమిక పాఠశాలలో పాఠం చెప్పాలంటే డిఎడ్ క్వాలిఫికేషన్ ఉండాలి. ఇది ఎవరు చెప్పారు? సుప్రీంకోర్టు చెప్పింది. ఎందుకంటే హై స్కూల్ పిల్లలంటే 6, 7, 8, 9 తరగతి పిల్లలు, వాళ్ళ మెంటల్ మెచ్యూరిటీ బాగా ఉంటుంది కాబట్టి అక్కడ హై స్కూల్ టీచర్లు పాఠం చెప్పాలి. ప్రాథమిక పాఠశాల పిల్లలంటే వీళ్ళు చాలా చిన్నపిల్లలు, 1, 2, 3, 4, 5, వీళ్ళకి మెంటల్ మెచ్యూరిటీ చాలా తక్కువ ఉంటుంది. సో చైల్డ్ సైకాలజీ ఎవరికైతే తెలుస్తుందో ఆ చైల్డ్ సైకాలజీ తెలిసిన వాళ్ళు మాత్రమే ఎలిమెంటరీ స్కూల్లో పాఠం చెప్పాలని సుప్రీంకోర్టు కూడా తీర్పు చెప్పింది. అంటే సుప్రీంకోర్టు తీర్పుకి విరుద్ధంగా 3, 4, 5 తరగతుల్ని హై స్కూల్లో కలిపేశారు ఈరోజు. మీకు తెలుసు, ఎందుకంటే మీరు అందరూ చదువుకొని వచ్చాం. మనం హై స్కూల్, ఎలిమెంటరీ స్కూల్ చదువుకున్నాం, హై స్కూల్ చదువుకున్నాం. ప్రజలను ఓట్లు అడిగే నైతిక హక్కు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేదని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణుకుమార్ రాజు స్పష్టం చేశారు. గురువారం నగరంలోని బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయం ఆవరణలోని విశాఖ పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని వ్యవస్థలను జగన్ నాశనం చేశారని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో ఫ్యాన్కు ఓటు వేస్తే మెడకు ఉరితాడు బిగించుకున్నట్లేనని అన్నారు. ఎన్నికల సమయంలో అనేక హామీలనిచ్చి నేటికి నెరవేర్చలేదని విమర్శించారు. జగన్ నాసిరకం మద్యం సరఫరా చేస్తూ ప్రాణాలతోని చెలకటమాడుతున్నారని ఆరోపించారు. భీమిలిలోని 40,000 మంది పట్టే స్థలాల్లో సిద్ధం సభ నిర్వహించి 4 లక్షల మంది వచ్చారని వైసీపీ ప్రచారం చేసుకుంటుందని తెలిపారు. ప్రజాపోరు కార్యక్రమంలో జగన్ చేసిన దుర్మార్గాలను ఎండగడతామని చెప్పారు. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో 25 లోక్సభ స్థానాల్లో లోక్సభ ఎన్నికల నిర్వహణ కార్యాలయాన్ని ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. అలాగే ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు నరసాపురం కార్యాలయం ప్రారంభించి అక్కడి నుంచి వర్చువల్గా అందరితోనూ మాట్లాడటం జరుగుతుంది. 25 పార్లమెంటు నియోజకవర్గాల ఎన్నికల కార్యాలయాలు ఈ రోజున ప్రారంభించటం, ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ రాబోయే ఎన్నికలకి సన్నద్ధత, అలాగే పార్టీ శ్రేణులందరినీ కూడా దీనికి సమాయత్తం చేయడం జరుగుతోంది. ఈ 25 పార్లమెంటు కార్యాలయాలు ప్రారంభించిన మీదట రాబోయే రోజుల్లో 175 అసెంబ్లీల్లో కూడా అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ కార్యాలయాల్ని ప్రారంభించబోతున్నాం. మా పార్టీ తరపున రాబోయే రోజుల్లో పోటీ చేయడానికి ఆశావకులు వివరాలని సేకరించడం జరిగింది. ఈ ఎన్నికలకి భారతీయ జనతా పార్టీ అన్ని విధాల సమాయత్తం అవుతోంది అనేది సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే రాబోయే రోజుల్లో ఫిబ్రవరి 9, 10, 11 ఈ 3 తేదీల్లో మా కార్యకర్తలందరూ కూడా ప్రతి పల్లెకి వెళ్ళి అక్కడ 24 గంటలు సమయం వెచ్చించబోతున్నారు. ప్రతి పల్లెలో కూడా మోదీ గారి ద్వారా కేంద్ర ప్రభుత్వ పథకాలు అందుకున్న లబ్ధిదారులందరినీ కలవడం, వారికి జరిగిన లబ్ధి గురించి వివరించడం, అలాగే కింది స్థాయి నుంచి కూడా మా బూత్ స్థాయి కమిటీలను పటిష్టపరుచుకోవటం, రాబోయే ఎన్నికలకి సమాయత్తం అవ్వటం జరుగుతోంది. అలాగే రాబోయే రోజుల్లో ఫిబ్రవరి మాసంలోనే మరలా మేము ప్రజాపోరు కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతున్నాం. ఇదివరకు స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ అని చేయడం జరిగింది. అదేవిధంగా ఫిబ్రవరి మాసం 20వ తారీఖు తర్వాత స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ ప్రజాపోరులో భాగంగా నిర్వహించడం జరుగుతోంది. ఈ విధంగా ఫిబ్రవరి మాసంలో పార్టీ పరంగా
చేయాల్సిన కార్యక్రమాలన్నిటికీ కూడా రూపకల్పన చేయటం, కార్యకర్తలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. రాబోయే ఎన్నికలను ఎదుర్కోవడానికి ఈ విధమైన సమాయత్తం జరుగుతోందని ఈ సందర్భంగా మీ అందరూ విశాఖపట్నంలో పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ కార్యక్రమానికి కార్యాలయం ఓపెనింగ్ చేసిన కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యాలయము తపనా చౌదరి గారు, మా జనరల్ సెక్రటరీ గారు, అట్లాగే జోనల్ ఇన్ఛార్జ్ గారు వారి సమక్షంలో, అట్లాగే మా రవీందర్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షులు వారు, అట్లాగే ఇంకా కొత్తగా నియమితులైన కన్వీనర్ గారు, ఇంకా మిగిలిన భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కలిసి ఇక్కడ ఓపెన్ చేసుకోవడం జరిగింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో స్థానికులకు టికెట్లు కేటాయించాలని నవనిర్మాణ సమితి కాపు జేఏసీ అధ్యక్షులు తోటరాజు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం ఉదయం పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ఎక్కడి నుంచి వచ్చినా వలస రాజకీయ నాయకుడు గంటా శ్రీనివాసరావు అని, స్థానిక రాజకీయ నాయకులను తొక్కాలని చూస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే గంటా ప్రజల కోసం గానీ స్థానిక సమస్యలపైన గానీ పోరాటం చేయకుండా పదవిని ఎంజాయ్ చేస్తున్నారని అన్నారు. సొంత కుటుంబం కోసం ఎమ్మెల్యే పదవి ఉపయోగిస్తూ నార్త్లో ఎమ్మెల్యేగా గెలిచిన గంటా ఏ రోజు కూడా నియోజకవర్గంలో పర్యటించలేదని ఆరోపించారు. గతంలోని మంత్రిగా చేసిన గంటా విశాఖకు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. ఎడ్యుకేషనల్ మినిస్టర్గా చేసే పోస్టులు అమ్ముకున్నారని విమర్శించారు. అధికార పార్టీలో చేరాలని ఉద్దేశంతోనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని చెప్పారు. వైసీపీ అనుమతి లేకపోవడం పట్ల టీడీపీలో ఉన్నారని చెప్పారు. గంటా మీద సీట్ కేసులు ఉన్నాయని, అతని మీద యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. విశాఖలో వనరులను సహజ సిద్ధ అందాలని ఉపయోగించుకుంటే టూరిజం పరంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. స్థానిక నాయకులకు సీట్లు వచ్చే విధంగా తమ సంస్థ పనిచేస్తుందని చెప్పారు. ఎందుకు రాజీనామా చేశాడు అనేది ప్రతి ఒక్క వాసుడికి తెలుసు. మొత్తం ఆంధ్ర రాష్ట్రానికి తెలుసు. మొత్తం ఆంధ్ర రాష్ట్రానికి తెలుసు. అధికారంలో లేకపోతే ఆ మనిషి ఉండలేడు. ఎందుకంటే ఆయన వెనకున్న కొంతమంది ఆర్థికంగా బలపడిన వ్యక్తులు, సంపన్నులు, వారి కోసం రాజకీయమే చేస్తాడు తప్ప పేద ప్రజల కోసం కానీ, ఆయన పుట్టిన కులానికి కానీ, అక్కడ ఉన్న నియోజకవర్గం ప్రజల గురించి కానీ, అతని గురించి కష్టపడే క్యాడర్ గురించి కానీ ఏ రోజు ఆయన కష్టపడ్డు. ఒక లాబీ మాస్టర్. నేను అన్ని రాజకీయ పార్టీలని వాళ్ళు కోరిపోతున్నాను. నిజంగా మీ మీద ఆయన మీద మీకు ఆ జాలి దయ ఉంటే అతనికి ఒక పొలిటికల్ బ్రోకర్ పోస్ట్ ఏమైనా అధికారపూర్వకంగా ఇచ్చేయండి బాబు. మమ్మల్ని వైజాగ్ నుంచి మా వైజాగ్కి విముక్తి చేయండి బాబు అని కోరుకుంటున్నాను. అతనేమో అధికారంగా ఒక మంత్రివర్గంలో ఉండి ఒక మంత్రిగా ఉన్న రోజున విశాఖపట్నం గల్లు గురించి గంటా శ్రీనివాసరావు గారికి ఏ రోజు గుర్తురాలా? గంటా శ్రీనివాసరావు గారికి విశాఖపట్నంకి స్టీల్ ప్లాంట్కి గల్లు కావాలని ఏ రోజు గుర్తురాలా? దాని గురించి మాట్లాడలా. విశాఖ తల్లికి ఏదో అన్యాయం జరిగిపోతుందంటే రాజీనామా చేసింది ఆ రోజు అధికార పార్టీలోకి వెళ్తాం కోసం. అయ్యా నేను అడుగుతున్నాను, విశాఖపట్నం తల్లి గురించి అంత జాలి ఉంటే విశాఖ నార్త్ తల్లి నీకేంటయ్యా అన్యాయం చేసింది? నేను గెలిపించుకున్న పాపానికి ఎన్నిసార్లు వచ్చావు విశాఖపట్నంలో నార్త్ నియోజకవర్గంలో? పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించిన అన్ని అసెంబ్లీ స్థానాల్లోనూ గెలిచే విధంగా కార్యకర్తలు శిక్షణ పొంది జనసేనను పవన్ కళ్యాణ్కు కృతజ్ఞతలు తెలపాలని జనసేన నాయకులు కొనగల రామకృష్ణ అన్నారు. ఈ మేరకు పెదవాల్తేరులో ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన విశాఖ జనసేన అర్బన్ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఎన్నికల సమయంలో అధికార పార్టీ అనేక అరాచకాలను సృష్టించేందుకు సిద్ధంగా ఉందని, వాటన్నింటినీ తిప్పికొట్టేందుకు గాను జన సైనికులు శిక్షణతో సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. 80% ఓటింగ్ అయ్యేలా ప్రజలను చైతన్యవంతం చేయాలని సూచించారు. అలాంటి సందర్భంలో మాత్రమే జనసేన విజయానికి బాటలు వేసిన వారం అవుతామని తెలిపారు. ఈ సమావేశంలో జనసేన నాయకులు వంశీకృష్ణ, మహిళా నాయకురాలు పసుపులెట్టి ఉషాకిరణ్, మూగి శ్రీనివాస్, మరికొంతమంది జన సైనికులు పాల్గొన్నారు.
జన సైనికులకి టికెట్లు వస్తాయో శాసనసభ్యులుగా కానీ పార్లమెంట్ సభ్యులుగా అక్కడికి ఈ ట్రైనింగ్ అయిన వాళ్ళు అందులో ముఖ్యులను తీసుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళాలి. మనం అక్కడ కూర్చోవాలి. మేము బై ఎలక్షన్ అలాగే చేసామో ఆ రకంగా కాంతారావు గారు అందరూ తెలిసి అట్లా చేసాం. మన వంశీకి కూడా తెలుసు. బాయక్రాపేట ఎలక్షన్ వంశీ మేము అంతా కలిపి చేసాం. అప్పారావు గారికి ఇవంతా మనం ట్రైనింగ్ అయిన వాళ్ళని ఏవైతే ఉదాహరణకి మన వైజాగ్ పార్లమెంట్లో 2 ఎమ్మెల్యే సీట్లు వచ్చాయనుకుందాం. మనకి ఆ 2 ఎమ్మెల్యే సీట్లలో ఎవరైతే ఉంటారో ట్రైనింగ్ ఇస్తామో అందులో ముఖ్యమైన వాళ్ళని సెలెక్ట్ చేసుకొని ఈ 2 ఎమ్మెల్యే స్థానాలకి ప్రతి పోలింగ్ బూత్కి కూడా మన మనిషి ఉండే ట్రైనింగ్ అయిన వాళ్ళు వెళ్తే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మన కార్యకర్తలకు జన సైనికులకి ఇలా వీరనారులకు ఏ రకంగా వేయాలి, ఏ రకంగా ఓటు తెచ్చుకోవాలి, ఏ రకంగా ఓటింగ్ వేసుకోవాలి అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే ఈ ఎన్నికలు సామాన్యంగా జరగవు. చాలా మీకు చట్టపరమైనటువంటి ఇబ్బందులు కలిగించడం కాబట్టి ఇప్పటికే చాలా ఓట్లు తీసివేశారు. దొంగ ఓట్లు చాలా మటుకు నమోదైనాయి. వీటి మీద పోరాటం చేస్తూ ఉన్నారు చాలామంది. కానీ ఎటువంటి చర్యలు లేవు. దొంగ ఓట్లు తీసే కార్యక్రమం ఆ రోజే మనం అరికట్టాల్సిన అవసరం ఉంది. ఆ రోజే దాని మీద ఛాలెంజ్ చేయాల్సిన అవసరం ఉంది. అవి జాగ్రత్తగా చూసుకొని పూర్తిగా మనకు అనుకూలంగా ఉన్న వాళ్ళందరి చేత ఓటింగ్ వేయించుకునేటువంటి ప్రక్రియ చాలా ముఖ్యం. లేదంటే దౌర్జన్యాలు చేయొచ్చు, లేదంటే అరాచకాలు చేయొచ్చు, ప్రజలను భయభ్రాంతులు చేసి ఓటింగ్ రాకుండా ఆపే కార్యక్రమాలు కూడా చేయొచ్చు. మొన్న హైదరాబాద్లో చూశారు. 40% ఓటింగ్ జరిగింది. పదవులు పొందడానికి బీసీలపైన ప్రేమ చూపించి తర్వాత మర్చిపోతున్నారని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసీన శంకర్రావు విమర్శించారు. ఈ మేరకు గురువారం పెదవారితేరులో ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. పదవి పొందే వరకు బీసీల అభ్యున్నతే లక్ష్యమనే నేతలు చెప్పి తర్వాత ఆయా పార్టీలకే కొమ్ము కాస్తున్నారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పదవులు లేకపోతే మరలా బీసీల గుర్తుకు రావడం పరిపాటిగా మారిందని ఆరోపించారు. బీసీలు వెనుకబడి ఉండడానికి ఇలాంటి నేతల స్వప్రయోజన ఆలోచనలే కారణమని చెప్పారు. అగ్రకులాలు ఆయా పార్టీలు విధించిన పదవులు అనుభవిస్తున్నంతకాలం బీసీలు వెనుకబడిన వారిగానే మిగులుతారని అన్నారు. బీసీల సమస్యలు బాధలను ఏమాత్రం పట్టించుకోకపోవడం విచారకరమని అన్నారు. ఆయా పార్టీలు తీసుకునే బీసీ వ్యతిరేక బిల్లులను సమర్థిస్తూ బీసీల వెనుకబాటుకు కారణంగా వారు నిలుస్తున్నారని చెప్పారు. సీటు కోసం కొన్ని కోట్ల రూపాయల లంచం ఇవ్వడానికి సిద్ధపడుతున్నారే కానీ రాజ్యాధికారం దిశగా కార్యాచరణ రూపొందించడం లేదని ఆవేదన వెల్లబుచ్చారు. ఇదొక 5 ఏళ్ల కాంట్రాక్ట్ రాజకీయ వ్యాపారం తంతులా మారిందని చెప్పారు. ఇలాంటి దుస్థితి నుంచి ఆ తరహా బీసీ నాయకులు పునరాలోచన చేయడం బీసీ ప్రజానికానికి మంచిదని ఆయన పిలుపునిచ్చారు. వచ్చి 75 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా కేవలంగా పదవులు పొందటాకే బీసీలు ఆయా రాజకీయ పార్టీల్లో ఉన్నవారు ఎనలేని ప్రేమని పొందాలని చూస్తూ ఉన్నారు. వివిధ రాజకీయ పార్టీల్లో వాళ్ళకి అవమానం జరిపినప్పుడు బీసీల ఐక్యత గురించి మాట్లాడుతూ ఉన్నారు. అంటే వాళ్ళు పదవిలో ఉన్నప్పుడు ఏం మాట్లాడకుండా పదవి పోయిన తర్వాత బీసీల ఐక్యత గురించి మాట్లాడుతూ ఉన్నారు. అది బీసీ ఐక్యతకి వీళ్ళు ఏ రకమైనటువంటి చిత్తశుద్ధి అనేది మనందరూ కూడా అర్థమవుతూ ఉంది. వీళ్ళకి అందరూ కూడా కనువిప్పు కలగాలి అంటే బానిస బతుకుని మనం విడనాడాలి. ఈ రాజకీయ పార్టీలకి తగినటువంటి రీతిలో బుద్ధి చెప్పే విధంగా మనందరూ కూడా దేశ జనాభాలో అత్యధిక సంఖ్యాకులైనటువంటి బలహీన బడుగు వర్గాల వారు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీస్లన్నీ కూడా కలుపుకుని మనం ఒక రాజ్యాధికారం సాధించటానికి, ఆత్మగౌరవాన్ని కాపాడుకోవటానికి రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా ఆనాడు పూలే అంబేద్కర్ ఏదైతే చెప్పారో దాన్ని తూచా తప్పకుండా అనుసరించకపోవడం అనేది మనం చేసుకున్నటువంటి పరిస్థితి మనకు అర్థమవుతూ ఉంది. బీసీ నాయకులు వివిధ రాజకీయ పార్టీల్లో ఉంటున్నారు. ఆ రాజకీయ పార్టీల్లో వాళ్ళకి పదవి రాకపోతేనో లేకపోతే వాళ్ళకి ఏదైనా అక్కడ అవమానాలు జరిగితేనో బయటకు వచ్చి మాకు బీసీలకు అవమానం జరుగుతుందని చెప్పిన విషయాన్ని మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా, మీరు రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు అసలు బీసీల గురించి మీరు ఏమి చర్చ చేశారు? బీసీల గురించి మీరు ఏమి వాళ్ళ సమస్యల మీద మీరు ఏం మాట్లాడారో ఒకసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మీకు ఇబ్బందులు లేకపోతే మీకు అవమానాలు జరిగితే బీసీలు గుర్తుకొస్తూ ఉంటారు. మరి గతంలో చూస్తే కూడా ఒక రాజకీయ పార్టీ కాదు, అన్ని రాజకీయ పార్టీల్లో కూడా ఇదే తంతుగా వ్యవహరిస్తూ ఉన్నారు. 33% మహిళలకి రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టారు. చాలా సంతోషం, మేము దాన్ని వ్యతిరేకించట్లా. కానీ కొన్ని దశాబ్దాల నుంచి కూడా ఓబీసీ మహిళ మా వాటా ఎంత అనేటువంటి
ఆలోచనతోనే బిల్లు పెండింగ్ పడినటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఆనాడు కొన్ని రాజకీయ పార్టీలు కూడా వ్యతిరేకించినటువంటి విషయం కూడా తెలుసు. అయినా కూడా పార్లమెంట్లో అందరూ ఏకగ్రీవంగా ఆమోదం పొంది బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఎంతవరకు ధర్మం, ఎంతవరకు న్యాయం అనేటిది ఒకసారి మీరందరూ కూడా బీసీ ప్రజాప్రతినిధులారా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. కేవలం ఆధిపత్య కులాల రాజకీయ పార్టీలకి మీరు తొత్తులుగా వ్యవహరిస్తున్నారే తప్ప సమస్త రంగాల్లో బీసీ వర్గాలకి సముచితమైనటువంటి న్యాయం జరగాలనేటువంటి ఆలోచనతో ఈరోజు వరకు కూడా బీసీ ప్రతినిధులందరూ కూడా మరి మనకి ఎవరైతే ఓటేసి మిమ్మల్ని ప్రజాప్రతినిధిగా చేస్తున్నారో వాళ్ళ యొక్క హక్కులు మీరు కూడా హరిస్తూ ఉన్నారు. ఆధిపత్య రాజకీయ పార్టీలే కాదు, మీరు కూడా ఆ హక్కుల్ని హరించేటువంటి కార్యక్రమానికి దిగజారుతూ ఉన్నారు. వాజిన్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. విశాఖ రైల్వే డివిజన్ పైన కేంద్ర ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపిన రైల్వే డీఆర్ఎం, విశాఖ రైల్వే ఆసుపత్రిలో ఓపీల సంఖ్య పెంచే విధంగా ఏర్పాట్లు చేయనున్నామని వెల్లడించిన సౌరు ప్రసాద్. డిఎస్సి నోటిఫికేషన్ల పేరుతోని ఏసీపీ సర్కార్ మరోమారు నిరుద్యోగులను మోసం చేస్తోంది. టీడీపీ ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి ఆరోపణ. పదవులు పొందడానికై రాజకీయ పార్టీల నాయకులకు బీసీలపైన ప్రేమ, ధ్వజమెత్తిన బీసీ సంక్షేమం సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శంకర్రావు. వాజిన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.